బ్రో నువ్వు వైలెన్స్ని ఎంకరేజ్ చేస్తున్నావు నీ వీడియోస్తో అంటారు, మాట్లాడుకుందాం. కరెక్టే మామ, బట్ నువ్వు అనుకున్నట్లయితే కాదు. ఇప్పటికి నేను చాలా వీడియోస్ చెప్పిన కొట్టడానికన్నా ముందు కాంప్రమైజ్ గురించి ఆలోచించాలి అని. యానిమల్స్లో కూడా వైలెన్స్ ఉంటుంది, బట్ న్యాచురల్గా బై బర్త్ వచ్చేసరికి పెరిగే కొద్దీ. కానీ హ్యూమెన్స్కి అలా కాదు, మనం వైలెన్స్ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. వైలెన్స్ నేర్చుకోవడం అంత అవసరమా అంటే ఎస్ 100%. యానిమల్స్కి మనకి తేడా ఏంటంటే యానిమల్స్ రియాక్ట్ అవుతాయి, మనం రెస్పాన్స్ అవ్వాలి. అదేంటి రెండు ఒకటే కదా అనుకుంటారా? బొక్క, అస్సలు కాదు. అందుకే మనం కూడా రియాక్ట్ అవ్వడం నేర్చుకోవాలి. ఎవడైనా మనల్ని కొట్టడానికి వస్తే డిఫెన్స్ చేసుకుంటాం. డిఫెన్స్ అంటే ఏంటిది? ఫైటింగ్ స్కిల్ అంటే వైలెన్సే కదా. ఎవడైనా నీ పైనకి వస్తే దాని కాన్సిక్వెన్సెస్ చాలా సివియర్గా ఉంటాయి. అంటే నీ పైనకి రావడానికి భయపడతాడు. అంటే నువ్వు ఎంత వైలెన్స్గా ఉంటే నీ జోలికి అంత తక్కువ వస్తారు. సొసైటీని పీస్ఫుల్గా ఉంచడానికే పోలీస్ చేతికి గన్నిస్తారు. ఎందుకు? ప్రతి కంట్రీ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంటుంది. ఎందుకు? వీధిలో కుక్క ఎదురైతే దానిపైన రాళ్ళేస్తాం, అదే అడవిలో సింహం ఎదురైతే మూసుకొని పక్క జరుతాం. ఎందుకంటే ఉచ్చబడుతుంది. ఇప్పటికైనా నీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా మామ. పిచ్చి పిచ్చి ఆలోచనలు బంద్ చేసి డే టు డే నిన్ను నువ్వు ఎలా స్ట్రాంగ్ చేయాలనే దానిపైన ఫోకస్ చేయి. నీ లైఫ్ బాగుంటుంది, నిన్ను ఎవడు గెలకడు.